మొన్న మిస్ అయిన లెసన్ చూసుకున్నావు తల్లి రికార్డింగ్? ఎస్ సార్. అర్థమైందా? లెసన్ అర్థమైందా? ఎస్ సార్. ఓకే నాన్న. గాయత్రి స్టార్ట్ చేయి తల్లి. James Marcel Langston Hughes, 1902 to 1967, is an African American poet, novelist, short story writer, and playwright. ఓకే, లాంగ్స్టన్ హ్యూజెస్ తెలుసా మీకు? నో సార్. నో సార్. తేజస్వి నీకు? No, sir. చరిష్మా నీకు? నో సార్. ఓకే, సో యాక్చువల్లీ లాంగ్స్టన్ హ్యూజెస్ హీస్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ అండి. దట్ ఈస్ హీస్ కాల్డ్ యాజ్ అన్ బ్లాక్ అమెరికన్ అంటాము ఈ వ్యక్తిని. హీస్ అ బ్లాక్ అమెరికన్ పోయట్, హీస్ అ నవలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. అలా కాకుండా ఆయన ప్లే రైట్స్ కూడా రాశాడు. ప్లే రైట్స్ అంటే మన తెలుగులో నాటకాలు అనుకుంటాం. చదువు తల్లి. His first book of poetry, The Very Blues, was first published in 1926, and his first novel, Not Without Laughter, in 1930. సో ఈయన రాసిన రెండు వెరీ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ ఉన్నాయండి. ఆ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ వెరీ బ్లూ అని ఒకటి ఉంది. ఆ వెరీ బ్లూ ఏమో 1926 లో పబ్లిష్ చేశారు. అలాగే అది పోయిట్రీ అండి. ద వెరీ బ్లూ అన్నది పోయిట్రీ, చాలా పాపులర్ అమెరికాలో. సో అంటే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ లో ఇలా మాట్లాడుకుంటున్నాం. అమెరికన్ టెక్స్ట్ బుక్ లో ద వెరీ బ్లూస్ అనేది కంపల్సరీ ఒక లెసన్ ఉంటది వాళ్ళకి 12th స్టాండర్డ్ లో. సో ద వెరీ బ్లూస్ అనేది ఒక పోయిట్రీ వర్క్ రాశాడు. అలాగే నాట్ వితౌట్ లాఫర్ అన్నది 1930లో రాసింది. ఆయన రాసిన రెండు పబ్లిష్ అయినవి డేట్స్ గురించి మాట్లాడుతున్నాడు. వన్ ఈజ్ 1926 అండ్ వన్ ఈజ్ 1930. చదువు తల్లి. His life and work were enormously important in shaping the artistic contributions of the Harlem Renaissance of the 1920s in America. లాంగ్స్టన్ హ్యూజెస్ దేని గురించి పోయిట్రీ, దేని గురించి వర్క్ రాశాడంటే వన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ టు అబాలిష్ స్లేవరీ ఇన్ అమెరికా. అంతకుముందు మనకి అబ్రహాం లింకన్ గురించి చదివాం. అబ్రహాం లింకన్ కూడా ఏం చేశాడంటే బ్లాక్స్ కి రైట్స్ కోసం పోరాడాడు. సో ఈ లాంగ్స్టన్ హ్యూజెస్ ఏం చేశాడంటే ఈయన హార్లెమ్ రినైజెన్స్ ఆఫ్ 1920 అని ఒక రివోల్ట్ అండి. ఇది బ్లాక్ పీపుల్ యొక్క రివోల్ట్ అన్నమాట. సో ఈ రివోల్ట్ కి ఆయన ఆర్టిస్టిక్ కాంట్రిబ్యూషన్ చేశాడంట. అంటే డైరెక్ట్ గా పాల్గొనలేదు కానీ ఆయన యొక్క రాతల్లో ఆ రెవల్యూషన్ ని చాలా సపోర్ట్ చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? 1920లో జరిగింది అమెరికాలో. చదువు తల్లి. As a black poet, he always identified himself with his fellow black Americans and depicted their common experience in his work. So as a black poet, he always identified himself with his fellow black Americans. ఆయన ఏం చేశాడంటే తోటి బ్లాక్ అమెరికన్స్ తోటి ఆయన సమానంగా చూపించుకున్నాడు. ఎక్కడ కూడా నేను డిఫరెంట్ అని చూపించుకోలేదు. అండ్ ఆయన చేసిన ప్రతి వర్క్ లో కూడా ఆయన యొక్క కామన్ గుడ్ ని ప్రజెంట్ చేసేవాడు. చూడండి, అండ్ డిపిక్టెడ్ దర్ కామన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ వర్క్. ఆయన రాసిన షార్ట్ స్టోరీ అవనివ్వండి, ప్లే రైట్ అవనివ్వండి, నావెల్స్ అవనివ్వండి, దేంట్లో అయినా సరే ఒక బ్లాక్ అమెరికన్ యొక్క ఎక్స్పీరియన్స్ ని అందులో ప్రతి దాంట్లో చూపించాడు. చదువు తల్లి. He wanted to portray the stories of his people in their culture, their suffering and their music, their laughter and the language itself. He wanted to portray the stories of his people. బ్లాక్ అమెరికన్ పీపుల్ యొక్క స్టోరీస్ ని పోర్ట్రేట్ చేశాడు. దీంట్లోని వాళ్ళ యొక్క కల్చర్, సఫరింగ్, మ్యూజిక్, వాళ్ళ యొక్క బాధలు, సంతోషాలు అన్ని కూడా లాంగ్వేజ్ ను కూడా ఆయన వర్క్ లో చూపించగలిగాడు. అబౌట్ ది పోయిట్ అర్థమైంది అందరికీ? Yes, sir. ఓకే, క్వశ్చన్స్ అడగనా నేను దీని మీద కొన్ని క్లాస్ లో? ఎస్ సార్. గుడ్. ఐ విల్ గో విత్ సుప్రజ. ఎస్ సార్. సుప్రజ, మన పోయం రాసింది ఎవరమ్మా? జేమ్స్ మెర్రర్ లాంగ్స్టన్ సార్. లాంగ్స్టన్ హ్యూజెస్. ఓకే. తేజస్వి? Sir. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 1902, sir. 1902. చరిష్మా డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు? 1967 సార్. 1967. అభిరామ్?
ఆయన రాసిన ఒక పొయిటరీ గురించి ఒక పొయిటరీ పేరు చెప్పు. ది వెరీ బ్లూస్ సార్. వెరీ బ్లూస్. హేమంత్ ఆయన రాసిన ఒక నవల పేరు చెప్పు. సార్ వాయిస్ నాట్ సార్. మళ్ళీ హేమంత్ వాయిస్ లేదా? స్లోగా వస్తుంది సార్ వాయిస్. వస్తుంది. ఓకే చరిష్మా సార్ నేను రాసిన ఒక నవల పేరు చెప్తాలి. వెరీ బ్లూ సార్. నాట్ వితౌట్ లాటర్. నేను నోవెల్ గురించి అడిగాను, నోవెల్ పేరు చెప్పు నాకు. నాట్ వితౌట్ లాఫ్టర్ సార్. నాట్ వితౌట్ లాఫ్టర్. ఓకే తేజస్వి సార్. ఈజ్ అ వైట్ అమెరికన్ బ్లాక్ అమెరికన్? బ్లాక్ అమెరికన్ సార్. సో బ్లాక్ అమెరికన్. వెరీ గుడ్. సో అబౌట్ అందరికి అర్థమైంది కదా అబౌట్ ది పోయిట్. సార్. లక్ష్మీప్రియ ఉన్నావు తల్లి? ఎస్ సార్. రైట్. సో అబౌట్ ది పోయం లక్ష్మీప్రియ చదువుతుంది ఇప్పుడు. Yes, sir. As I grew older carries a theme that no matter what stands in the way of someone's dream, he can always find his dream and fight for it. ఓకే మన క్లాస్ లో అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? Yes, sir. Yes, sir. ఓకే లెట్ us go with తేజస్వి. అండ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? సార్ సిఏ కంప్లీట్ చేసి మంచి జాబ్ చేయాలి సార్. సిఏ కంప్లీట్ చేసి మంచి జాబ్ చేయాలి. ఓకే హేమంత్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్? సేమ్ సార్. సేమా? ఇద్దరు సేమ్ పించి గెలుక్కోండి. గాయత్రి సార్ ఈ డ్రీమ్ ఏంటి తల్లి? సేమ్ సార్, సిఏ కంప్లీట్ చేయాలి సార్. కంప్లీట్ చేయాలి. ఓకే చంద్రరావు? సిఏ కంప్లీట్ చేయాలి సార్. సిఏ కంప్లీట్ చేయాలి. ఓకే చరిష్మా? సిఏ కంప్లీట్ చేసి ఒక మంచి ఇల్లు కట్టాలి సార్. మంచి ఇల్లు కట్టాలి. ఓకే సుప్రజ? సిఏ కంప్లీట్ చేసి కొంతమందికి నేను జాబ్ అనేది ఇవ్వాలి సార్. సిఏ కంప్లీట్ చేసి కొంతమందికి జాబ్ ఇవ్వాలి. వెరీ గుడ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్స్ ఉన్నాయి. సో యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అనేది అలాంటిదే ఒక ఆథర్ యొక్క డ్రీమ్ అండి. సో మీ అందరికీ డ్రీమ్స్ ఉన్నట్టు ఆథర్ కూడా డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ లో ఎవరు ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎలాంటి అడ్డంకులు పెట్టినా మన ఆథర్ ఏం చేస్తాడంటే ఆ అడ్డంకులకి తల వంచడు. అలాంటి పోయి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. కంటిన్యూ చేయతల్లి. Throughout the poem, Hughes refers to different symbols to show the barriers between the blacks and whites in American society. సో పోయం స్టార్టింగ్ నుంచి చివరి వరకు లాంగ్స్టన్ హ్యూజెస్ ఏం చేస్తాడంటే డిఫరెంట్ సింబల్స్ వాడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఆ సింబల్స్ దేనికంటే దే ఆర్ డిపిక్షన్ ఆఫ్ బ్యారియర్స్ బిట్వీన్ బ్లాక్స్ అండ్ వైట్స్. బ్లాక్ అమెరికన్ కి వైట్ అమెరికన్ కి మధ్యన బ్యారియర్స్ ఏమున్నాయి, అడ్డంకులు ఏమున్నాయి అన్నది ఈ స్టోరీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూపిస్తూ సింబల్స్ ద్వారా మనకి చూపిస్తూ ఉంటాడంట. చదువు తల్లి. He uses imaginary to describe his own ability to overcome prejudice in his society. సో ఇట్స్ నాట్ అ ప్రిజస్టిస్, ఇట్ ఈస్ అ ప్రెజుడిస్. మళ్ళీ చదువు తల్లి. Prejudice. మళ్ళీ చదువు స్టార్టింగ్ నుంచి. He uses imaginary to describe his own ability ఇమాజినరీ to కాదు, overcome imaginary, sir. ఇమాజినరీ. Yes, sir. Imaginary to Ah. describe his own ability to overcome prejudice in his society. ఈ యూజెస్ ఇమేజరీ. అక్కడ మన ఆథర్ ఏం చేస్తాడంటే లాంగ్స్టన్ హ్యూజెస్ ఏం చేస్తాడంటే ఇమేజెస్ ని తీసుకుంటాడండి. మనకి చుట్టూ కనిపిస్తున్న ఇమేజెస్ తీసుకుంటాడు. అవి తీసుకుని వాటితోటి పోల్చుకుంటూ ఉంటాడు వీడి యొక్క ఎబిలిటీ ఏంటని. టు ఓవర్కమ్ ద ప్రెజుడిస్ ఇన్ ది సొసైటీ. ప్రెజుడిస్ అంటే అక్కడ సొసైటీలో వీని ఫేస్ చేస్తున్న అడ్డంకుల్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన ఇమేజెస్ ని వాడుతూ ఉంటాడు. ఇమేజెస్ ని వాడి ఇమేజెస్ తోటి ఈయన యొక్క ఎబిలిటీని పోల్చుకుంటూ ఉంటాడు. చదువు తల్లి. Langston Hughes ends his poem by describing the dreams
to become of sun and to show that his dream may still to be far to reach, but when reached will shine brighter than all of the dreams ever to overcome, సో ఈయన ever to come true. ఎవర్ టు కమ్ ట్రూ. చూడండి, లాంగ్స్టన్ హ్యూజెస్ పోయం చివరికి వచ్చేటప్పటికి ఈయన డ్రీమ్ ఏమవుతుందంటే ఒక సన్ లాగా తయారవుతుందంట. ఆయన యొక్క డ్రీమ్ ఎలా తయారవుతుందంట? సన్ లాగా. తేజస్వి, సన్నని నువ్వు చేతితో ఆపగలవా? నో సార్. ఎవ్వడు ఆపలేడు. అదే గనక నీ డ్రీమ్ ఒక సన్ లాగా అయింది అనుకుందాం, ఏదన్నా మధ్యలో రాగలదా? ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. సో ఆయన ఏం చేస్తాడంటే ఒక డ్రీమ్ ని ఒక సన్ లాగా వస్తే గనక అది ఎంత బ్రైట్ గా షైన్ అవుతుందో అంత బ్రైట్ గా షైన్ అయ్యి ఆయన డ్రీమ్స్ అన్ని కూడా నిజం అవ్వాలి అని కోరుకుంటాడంట. చదువు తల్లి. The light from the sun is seen by Hughes again, and it is as if he and his dreams were reunited. ద లైట్ ఫ్రమ్ ది సన్ ఈస్ సీన్ బై హ్యూజెస్ అగైన్. ఎన్ని అడ్డంకులు వచ్చినా లాంగ్స్టన్ హ్యూజెస్ ఏం చేస్తాడంట? మళ్ళీ సన్ యొక్క లైట్ నుంచి వస్తాడంట. అండ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ అది పోయం చివరికి వచ్చేటప్పటికి ఎలా వస్తుందంటే హిజ్ డ్రీమ్స్ వర్ రీయునైటెడ్. ఇప్పుడు వరకు నిజం కాని డ్రీమ్స్ ఏమున్నాయో ఆ డ్రీమ్స్ అన్ని నిజం అయినట్టు ఆయన పోయం చివరికి చూపిస్తుందంట. కంటిన్యూ చేయతల్లి. In the beginning of the poem, the poet recalls a dream he had long ago and which he held nearly forgotten. But now he can see it ahead of him once more. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది పోయం ద పోయట్ రికాల్స్ ఎ డ్రీమ్. మనందరికీ కళలు వస్తాయి. సాధారణంగా మన డ్రీమ్స్ ని ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ ఏమవుతాయి అంటే పొద్దున్న లేచిన తర్వాత గుర్తుండవండి. గుర్తుండవా తేజస్వి? గుర్తుండవు సార్. సాధారణంగా డ్రీమ్స్ గుర్తుండవు కదా నాన్న? చరిష్మా, గుర్తుండవా డ్రీమ్స్? గుర్తుండవు సార్. గుర్తుండవు. వాట్ అబౌట్ కార్తిక్ డ్రీమ్స్ గుర్తుంటాయా ఉండవా? చూద్దాం. గుర్తుండవు సార్. సాధారణంగా డ్రీమ్స్ గుర్తుండవు. కానీ మన ఆదర్కి డ్రీమ్ మాటికి గుర్తొస్తూ ఉంటదంటండి. ఎప్పుడైతే అలాంటి గుర్తొచ్చే డ్రీమ్స్ ఉంటాయో అవి డెఫినెట్లీ మనం జీవితంలో సాధించగలుగుతాము అంటారు. సో ఈ హ్యాడ్ నియర్లీ ఫర్గాటన్. చూసారా, మీకులాగే అతను కూడా మర్చిపోయాడంట డ్రీమ్స్. కానీ ఆయన యొక్క డ్రీమ్ మర్చిపోనివ్వకుండా ప్రతి విషయంలో కూడా ఆయన ఆ డ్రీమ్ ను గుర్తు చేసుకుంటూ వెళ్తాడు. చదువు తల్లి. This is fairly straightforward symbolism. దిస్ ఈజ్ ఫెయిర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ సింబాలిజం. ఇది హ్యూజెస్ యొక్క క్యారెక్టర్ అండి. ఇది ఎవ్రీ బ్లాక్ అమెరికన్ యొక్క ఇమేజ్, బ్లాక్ అమెరికన్ యొక్క డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది సింబాలిజం కింద తీసుకోమంటున్నాడు. కంటిన్యూ చేయతల్లి. The poet's dream first appeared bright like the sun. Because a child, he was not aware of what was actually happening around him. చూడండి, ఇవి యాజ్ ఎ చైల్డ్ మనకి కొన్ని డ్రీమ్స్ వస్తాయి, కానీ చిన్న పిల్లలకి ఆ డ్రీమ్స్ అర్థం అవ్వవు. కానీ పెద్ద అయిన తర్వాత ఏమవుతాయి, మనకి ఆ డ్రీమ్స్ అంటే ఒక అవగాహన వస్తుంది. బికాజ్ యాజ్ ఎ చైల్డ్ హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. చిన్నతనంలో సేమ్ అప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే అప్పుడు ఫేస్ చేశాడు ఆయన చిన్నప్పుడు. కానీ చిన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ రియాలిటీ ఏంటో ఆయనకి తెలియలేదు. పెద్ద ఎదిగిన తర్వాత తెలిసి వస్తుందంట, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది అర్థం అవుతుందంట. కంటిన్యూ చేయతల్లి. He could not realize various social and racial obstacles that might come in his way in achieving his dreams. He could not realize various social and racial obstacles that might come in his way in achieving his dreams. అతను తన యొక్క డ్రీమ్స్ అచీవ్ చేయడంలో రాబోయే సోషల్ అండ్ రేషియల్ అబ్స్టికల్స్. రేషియల్ అంటే సో అతని యొక్క కలర్ ని చూసి బ్లాక్ పర్సన్ కదా ఇతను, బ్లాక్ పర్సన్ చూసి అతన్ని ఎవ్వరు కూడా సొసైటీలో అతనికి ప్లేస్ ఇచ్చేవారు కాదంట. అది ఆయన యొక్క డ్రీమ్ ని అచీవ్ చేయడానికి ఒక అడ్డంగా నిలుగుతుందని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదంటండి. కానీ లాస్ట్ కి పోయం చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే, ఎలాంటి అడ్డంకులు వచ్చినా సన్ లైట్ ని ఎవడన్నా ఆపగలడా? ఆపలేడు. అలాగే నా డ్రీమ్స్ ని కూడా ఆపలేడు ఎవడు కూడా అని చెప్పి పోయం చివరికి వచ్చేటప్పటికి కంక్లూడ్ చేస్తాడు. కంటిన్యూ చేయతల్లి.
The poet owns his dream and differentiates it from that of the white people, and hence he says, my dream. The poet owns his dream and differentiates it from that of the white. డ్రీమ్స్ వైట్ పీపుల్ కి ఉంటాయి, బ్లాక్ పీపుల్ కి ఉంటాయి. ఉంటాయా ఉండవా తేజస్వి? ఉంటాయి సార్. సో ఈయన ఏం చేస్తాడంటే ఆ డ్రీమ్స్ ని డిఫరెన్షియేట్ చేసుకుంటాడు. వైట్ పీపుల్ డ్రీమ్స్ వేరు, బ్లాక్ పీపుల్ యొక్క డ్రీమ్స్ వేరు. ఎందువల్ల వేరు అంటున్నాడు? బికాస్ బ్లాక్ పీపుల్ ని మొత్తం సొసైటీలో తొక్కు పెట్టేసేవారండి, ఎక్కడిని పైకి రానిచ్చేవారు కాదు. సో అలాంటి డిఫరెన్షియేట్ చేస్తూ మాట్లాడతాడు వాడి యొక్క డ్రీమ్ ని. చదువు తల్లి. The poet represents all African Americans who had to relinquish their dreams. ఈయన ఏం చేస్తాడంటే మొత్తం ఈ పోయము ప్రతి ఒక్క ఆఫ్రికన్ అమెరికన్ కి రిప్రజెంట్ చేస్తుందంట. ప్రతి ఒక్క అమెరికన్ ఆఫ్రికన్ కాంకర్ చేయవలసిన డ్రీమ్స్ గురించి మాట్లాడతాడు ఈ పోయంలో. కంటిన్యూ చేయతల్లి. He became aware of his status as second class citizen. సొసైటీలో ఈ వ్యక్తిని అందరూ కూడా సెకండ్ క్లాస్ సిటిజన్ కింద చూసేవారంట. ఎవరిని? లాంగ్స్టన్ హ్యూజెస్ ని. ఎందువల్ల చూసేవారు? బికాస్ ఈజ్ ఏ బ్లాక్ అమెరికన్. చదువునన్నా. A wall of injustice rises up to gradually block the sunlight. చూసారండి, బ్లాక్ అమెరికన్స్ ని ఇంజస్టిస్ కి లోన్ చేయడానికి ఒక వాల్ ఒకటి ఇంక్రీజ్ అయిందంట. వాల్ ఏంటంటే ఈ వ్యక్తి యొక్క పోయిట్ యొక్క స్కిన్ కలర్ ఒక్కటే, లోపలంతా ఒకటే, కానీ జస్ట్ స్కిన్ కలర్ వల్ల ఏమవుతుందంటే పోయిట్ కి అమెరికన్ సొసైటీలో ఇంజస్టిస్ జరిగిందని చెప్తున్నాడు. ఏమైందమ్మా? All he can see is the thick wall and the shadow. ఆయన చూడగలుగుతుందంతా ఏంటంటే చీకటి చీకటి చీకటి. దేని వల్ల చీకటి? థిక్ వాల్ వల్ల చీకటి. ఆ థిక్ వాల్ ని ఇంజస్టిస్ తోటి పోల్చుతున్నాడు అక్కడ. Hughes deliberately uses the symbol of a shadow as a way to actualize his blackness because he raised in the barrier that is keeping him from achieving his dream. చూసారండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. హ్యూజెస్ డెలిబరేట్లీ యూజెస్ ద సింబల్ ఆఫ్ ఏ షాడో. మనం సాధారణంగా వ్యక్తి బ్లాక్ కలర్ లో ఉంటే ఆ వ్యక్తిని అందంగా లేడు లేదా ఆ వ్యక్తి ఇన్ఫీరియర్ అని మనం చూడగానే ఒక కంక్లూజన్ కి వచ్చేస్తాం. అలాగే అమెరికన్ సొసైటీలో అదే జరిగేదంటండి. ఒక బ్లాక్ పర్సన్ కనిపిస్తే చాలు వాడు దేనికి కూడా అర్హుడు కాదు అని చెప్పి వాడిని అణగదొక్కేసేవారు. వాడికి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదు. ఇక్కడ ఉండుంటే వాడికి రేషన్ కార్డు ఉండదు. ఇక్కడ ఉండుంటే వాడు టెంపుల్కి వెళ్ళకూడదు, చర్చ్కి వెళ్ళకూడదు, మాస్క్కి వెళ్ళకూడదు. సో బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టేవారు అనమాట. సో ఇదేమవుతుందంటే ఈయన ఈ షాడోని డెలిబరేట్లీ బ్లాక్ కలర్ తోటి పోల్స్తూ మాట్లాడతాడు. ఏమండి? బికాస్ హిస్ రేస్ ఇస్ ది బ్యారియర్. అతని యొక్క ఆఫ్రికన్ అయ్యాడు అన్న ఒక్క కారణం చేత అతని యొక్క డ్రీమ్ నుంచి అచీవ్ అవ్వకుండా బోల్డ్ అని అడ్డంకులు వచ్చేసినాయి అంట లాంగ్స్టన్ హ్యూజెస్ కి. పోయంలో దాని గురించే మాట్లాడతాడు. ఓకే, నెక్స్ట్ చరిష్మా చదివితే నెక్స్ట్ పారాగ్రాఫ్. చరిష్మా చదువుతుంది. Yes, sir. As the poem progresses, the poet's listlessness and empathy turns into the determination and vigor, creating a shift of energy. యాజ్ ది పోయం ప్రోగ్రెసెస్, పోయం ముందుకు వెళ్ళే కొద్ది మన పోయెట్కి ఉన్న బాధలు, పోయెట్కి ఉన్న సఫరింగ్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే అతనికి ఒక ఎనర్జీ కింద క్రియేట్ అవుతాయి అంటండి. అంటే ఇప్పుడు వరకు అణగదొక్కేసిన వాడు ఏమవుతాడంటే ఇప్పుడు ఒక్కసారి వాడి యొక్క డ్రీమ్ ని అచీవ్ చేసుకోవడానికి ఇవన్నీ స్ట్రెంత్ తెచ్చుకుంటాడంట. కంటిన్యూ చేయదండి. The speaker forcefully commands his dark hands to break through the wall so he can access his dream. సో ఇతను ఏం చేస్తాడంటే అతని యొక్క బ్లాక్ హ్యాండ్స్ ని వాల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడంట. ఇక్కడ వాల్ అంటే ఇందాక ఏమనుకున్నాం మనం తేజస్వి? ఇంజస్టిస్ సార్. ఈ వాల్ ని ఇన్జస్టిస్ ని బ్రేక్ చేయడానికి అతని యొక్క డార్క్ హ్యాండ్స్ ని ఉపయోగించి అతని యొక్క డ్రీమ్ ని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చదువు తల్లి. He is no longer willing to let it languish beyond his grasp. He is no longer willing to let it languish beyond his gap. నా వల్ల కాదు, నేను చేయలేను అన్న ఫీలింగ్ ని తీసి పక్కన పెట్టేసి నేను అన్ని చేయగలను, నా వల్ల అన్ని అవుతాయి అన్న ఫైనల్ కంక్లూజన్ కి వస్తాడు చివరికి వచ్చేటప్పటికి. చదువు తల్లి.
He wants to shatter his darkness and smash this night. హీ వాంట్స్ టు షాటర్ దిస్ డార్క్నెస్. ఈ డార్క్నెస్ అంటే ఇందాక ఏమనుకున్నాం, ఇంజస్టిస్ అనుకున్నాం, దాన్ని షాటర్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఆ ఇంజస్టిస్ ని నైట్ తోటి కంపేర్ చేస్తూ, ఆ నైట్ ను బ్రేక్ చేస్తూ డే లైట్ కోసం మన పోయెట్ ఎలాగా పోయం ను ఉపయోగిస్తాడో చూద్దాం. చదువు తల్లి. Hughes uses this violent language to show that he is suddenly empowered and feels no equivocation or anxiety about what must do. Hughes uses this violent language. ఎంత ఘాటుగా, ఎంత హార్ష్గా లాంగ్వేజ్ ఎందుకు వాడతాడంటే, హీ వాంట్స్ టు షో దాట్ ఏమవుద్ది, హీఈస్ సడన్లీ ఎంపవర్డ్. నాకు ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ శక్తి? ఆయన ఇప్పటి వరకు అనగదొక్కేస్తున్నారు. అండ్ ఫీల్స్ నో ఈక్వోకేషన్ ఆర్ యాంగ్జైటీ అబౌట్ వాట్ హీ మస్ట్ డూ. ఇంకా ముందు నేను ఎలాంటి పని చేసినా దాన్ని ఎవడూ అడ్డుకోలేడు, నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎవడూ అడ్డుకోలేడు అని చెప్పి ఆయన పోయం చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చేస్తుందండి. దాని గురించి మాట్లాడతాడు. ఓకే, కంటిన్యూ చేయతల్లి. The concluding image is fantastic as the poet images the shadow breaking apart into thousands of fragments of sunlight and liberating the whirling dreams of sun. By confronting the obstacle, the poet has found his voice and his purpose. సో కంక్లూడింగ్ వచ్చేటప్పటికి, పోయం చివరికి వచ్చేటప్పటికి ఆథర్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే అండి, ఫ్యాంటాస్టిక్ అంటండి. ద కంక్లూడింగ్ ఇమేజ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, సన్ ఉన్నట్టుండి ఒక్కసారి ఎర్త్ దగ్గరికి వచ్చి చాలా పెద్దగా అయిపోయి బ్రైట్ గా కనిపిస్తూ ఎవడో దాన్ని ఆపలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ ఎంత వండర్ఫుల్ గా ఉంటదంటే, దాన్ని మనకి పోయం చివరికి వెళ్ళేటప్పటికి ఆథర్ కి, మన పోయెట్ కి ఉన్న అడ్డంకులన్నీ బ్రేక్ అయిపోయి అదొక బ్రైట్ సన్లైట్ లా కనిపిస్తుంది అంట వాడికి. ఏమండి, అబ్స్టికల్స్ అన్ని కన్ఫ్రంట్ చేస్తాడంట. ఆ తర్వాత వాడికి లాస్ట్ కి వచ్చాక అర్థమవుతుంది వాడి యొక్క వాయిస్, వాడి యొక్క పర్పస్ ఏంటి అన్నది అతను తెలుసుకుంటాడంట. చదువు తల్లి. The largely affirmative tone of the second half of the poem seems to suggest that even if he fails, this is spiritual value in possessing the self-realization to grasp for a dream that might be out of reach. The largely affirmative tone of the second half of the poem. పోయం యొక్క సెకండ్ హాఫ్ తీసుకుంటే దాంట్లో అతను అంటాడు, ఒకవేళ గనక నేను చచ్చిపోయినా, ఇఫ్ ఈ ఫెయిల్స్ అంటే అర్థం ఏంటి, స్ట్రగుల్లో నేను చచ్చిపోయినప్పటికీ కూడా దెర్ ఈస్ అ స్పిరిచువల్ వాల్యూ ఇన్ పొసెసింగ్ ద సెల్ఫ్ రియలైజేషన్. నేను ఇప్పుడు వరకు పడ్డ కష్టం అంతా కూడా ఎక్కడికి పోదు, ఇది నా తోటి బ్లాక్ అమెరికన్స్ కంటిన్యూ చేయాలి, తోటి నీగ్రోస్ సఫర్ అవ్వకూడదు వాళ్ళ యొక్క డ్రీమ్ అచీవ్ చేయడంలో అని చెప్పి మనకి పోయం సెకండ్ హాఫ్ లో దాని గురించి మాట్లాడతాడు. సో పోయం దేని గురించి ఉంటది, దేని గురించి మాట్లాడతాడు అన్నది ఒక ఐడియా వచ్చిందా? అభిరామ్ ఉన్నావా? కార్తిక్? ఎస్ సార్. సో పోయం దేని గురించి ఉంటది అన్నది ఒక ఐడియా వచ్చిందా? ఎస్ సార్. గాయత్రి? ఎస్ సార్. అమ్మ సుప్రజ? ఎస్ సార్. రైట్. సో మన పోయం దేని గురించి అంటే, ఒక బ్లాక్ అమెరికన్ సొసైటీలో ఎలా తొక్కబడేస్తున్నాడు, వాడికి కూడా డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ని ఇంజస్టిస్ ఎలాగ అడ్డుకుంటుంది, ఆ ఇంజస్టిస్ ని ఎలాగ బ్రేక్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్తే ఎలా ఉంటది అన్న దాని గురించి మనం పోయం చూద్దాం. రైట్. I think I'll go with the Tejasvi. Can you read the taking off and the poem? Yes, sir. Taking off. How old are you now? Now I will get the answer first from Charishma. Answer. 16, sir. 16. What about Hemant? 16, sir. 16. What about Tejasvi? 16, sir. So you're all 16 years old. 16 years old ki dreams ఏ ఉంటాయి అన్నది సెకండ్ క్వశ్చన్. చదువు తల్లి. Do you have any dreams?
So obviously, just now you told me what are your dreams, that you want to become a CA and a successful person అవ్వాలి, హౌస్ కట్టుకోవాలి అని ఇలాగ నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, రైట్? దోస్ ఆర్ యువర్ డ్రీమ్స్, అంతేనా? Yes, sir. Yes, sir. Yes, sir. What is the next question? How important is it for you to have dreams? సో మనిషికి డ్రీమ్స్ ఉండాలా, ఉంటే అవి ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోవాలి అంటే మనం లెసన్ చదవాలి. ఓకే, తర్వాత క్వశ్చన్ తల్లి. How will you achieve them? దాన్ని ఎలాగ అచీవ్ చేస్తాము, మనకి ప్లాన్ ఉందా నీకు తేజస్వి? Yes, sir. ఓకే, చరిష్మా ప్లాన్ ఉందా? Yes, sir. ఓకే, హేమంత్ ప్లాన్ ఉందా? Yes, sir. గుడ్. అభిరామ్ ప్లాన్ ఉందా? Yes, sir. సుప్రజ నీకు తల్లి? Yes, sir. వెరీ గుడ్. గాయత్రి నీకు? Yes, sir. వెరీ నైస్. లెట్ us see. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తల్లి? What challenges do you have to overcome to achieve your dreams? సో ఈ డ్రీమ్స్ ని ఓవర్కమ్ చేయాలి అంటే మనకి దాంట్లో ఫేస్ అయ్యే ఛాలెంజెస్ ఏంటి? మనకి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలాగ ఓవర్కమ్ చేయాలి అన్న దాని గురించి కూడా తెలియాలంటే పోయం చదవాలి. తర్వాత Who are the great people who spoke about dreams? సో నీకులాగా నీ డ్రీమ్స్ మాట్లాడుకుంటున్నట్టు ఇంకా అలాంటి గ్రేట్ పీపుల్ ఎవరైనా తెలుసా నీకు? తెలిస్తే ఎవరు అన్నది తెలుసుకోవాలి అన్న మనం పోయం చదవాలి. ఓకే తల్లి, లెట్ us go to the poem. It was a long time ago. It was a long time ago. సో లాంగ్ టైం అంటే ఎంత అండి? ఆబ్వియస్లీ ఐ విల్ గో విత్ సంథింగ్ అరౌండ్ 20 years. ఇది లాంగ్ టైం అంటే ఆదర్ చిన్నతనంలోంచి మాట్లాడుతున్నాడు. చిన్నతనం అంట అండి. చిన్నప్పుడు ఏమైందంట? I have almost forgotten my dream. ఆదరుకి ఒక డ్రీమ్ ఉండేది అంటండి. ఆ డ్రీమ్ ని అతను మర్చిపోయాడంట. ఐ హావ్ ఆల్మోస్ట్ ఫర్గెటన్. కానీ ఇప్పుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు, మళ్ళీ గుర్తు వస్తుంది. ఎలాగా? But it was there then, in front of me, bright like a But sun, it was my dream. in front of me, bright like a sun. మనం పొద్దున్న అవుతుంది, నైట్ అవుతుంది. నైట్ అయినంత మాత్రం మనం సన్నను మర్చిపోతామండి? మర్చిపోం. సన్ అలాగే ఉంటది. సో ఆదర్కి తన యొక్క డ్రీమ్ కూడా ఒక బ్రైట్ సన్ లాగే ఉందంట. కానీ చిన్నప్పుడు ఎప్పుడో విన్నాడు, మర్చిపోయాడు. కానీ రైట్ దేర్ ఇట్ వాస్ దేర్ దాన్. అతని యొక్క డ్రీమ్ తన ఎంత ఎదురుగుండా కనిపిస్తుంది. బ్రైట్ లైక్ ఎ సన్ మై డ్రీమ్. ఏమైంది తెలియ తర్వాత? And then the wall rose slowly, And then slowly. the wall rose slowly. ఎక్కడికి? Between me and my dream. Between me and my dream. తేజస్వి, ఇక్కడ మనం వాల్ అంటే చెప్పుకున్నాం. ఏంటమ్మా వాల్ అంటే ఏమనుకున్నాము? Injustice, sir. ఇంజస్టిస్. ఈ ఇంజస్టిస్ ఏమైందంటే గ్రాడ్యువల్ గా పెరిగిందంటండి. స్లోలీ. ఎవరి మధ్యన? బిట్వీన్ ద పోయెట్ అండ్ హిస్ డ్రీమ్. అతని డ్రీమ్ ఏంటి? యాక్చువల్లీ దట్ హీ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. వాడు కూడా ఒక లైఫ్ ఎంజాయ్ చేయాలి, వాడికి కూడా అన్ని రైట్స్ ఉండాలి, అండ్ వైట్స్ తోటి సమానంగా ట్రైన్ లో ట్రావెల్ చేయాలి. ఇలాగ వాడికి ఒక డ్రీమ్స్ ఉండి, కానీ ఇన్జస్టిస్ అంటే బ్లాక్స్ ని అనగదొక్కడం అనేది గ్రాడ్యువల్ గా రేస్ అయిపోయిందంట వాడికి, వాడి యొక్క డ్రీమ్ కి మధ్యన. తర్వాత చదువు తల్లి. Rose until it touched the sky, the wall. రోజ్ అంటిల్ ఇట్ టచ్ ది స్కై. ఏమండి, స్కైని ఏదైనా టచ్ అవుతుందా తేజస్వి? No, sir. అవ్వదు. కానీ అయ్యింది అంటే కెన్ యూ ఇమాజిన్ ద హైట్ ఆఫ్ ది వాల్, ది హైట్ ఆఫ్ ది ఇంజస్టిస్? చూసావండి ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడో. అక్కడ ఈ ఇన్జస్టిస్ అంటండి పీక్స్ కి వెళ్ళిపోయిందంట. అంటే ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ ఎవడన్నా తప్పు చేస్తే వాడిని గన్నతోటి కాల్చి పడేయడమే. వాడికి కోర్టులో కేసులు ఉండవు, ఎంక్వైరీ ఉండదు, ఏమండి అడ్వకేట్లు ఉండరు, ఏం ఉండరు. ఆడు ఏదైనా తప్పు చేస్తే ఆయన కట్టేసి కాల్చేసేవారు, లేదా ఫైర్ పెట్టి కాల్చేసేవారు. అలాగా ఇంజస్టిస్ ఎక్కడి వరకు టచ్ అయిపోయిందంట? వాల్కి వెళ్ళిపోయిందంట, స్కైకి వెళ్ళిపోయిందంట. తర్వాత చదువు తల్లి. Shadow. ఐ ఆమ్ బ్లాక్. చూడండి,
షాడో, ఐ ఆమ్ బ్లాక్, ఐ లై డౌన్ ఇన్ ది షాడో. ఈ 3 సెంటెన్స్ లో చదువు తల్లి మళ్ళీ ఒకసారి. Shadow. I am black. I lie down in the shadow. చూసారండి, అంత వాల్ పైకి వెళ్ళేటప్పటికి ఆబ్వియస్లీ వాల్ పక్కన చరిష్మా ఏం పడుతుంది, సన్నకి ఎదురుగుండా వాల్ కట్టాం అనుకుందాం. వాల్ కి పక్కన ఏముంటది మనకి, Shadow, sir. షాడో ఉంటది. ఈ షాడోలో ఆల్రెడీ వీడు బ్లాక్ అమెరికన్. ఈ షాడోలో ఏం జరుగుతుందంటే అసలు ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది కూడా తెలియట్లేదంట. సో షాడో తోటి కంపేర్ చేశాడు, ఇతని యొక్క కలర్ తోటి కంపేర్ చేశాడు. ఐ లై డౌన్ ఇన్ ది షాడో. ఇటు అసలు లెగిసి కూర్చోవడం కాదు కదా, కింద పడిపోయాడంటండి వ్యక్తి. ఏమైందమ్మా తర్వాత? No longer the light of my dream before me, above me. నో లాంగర్ ది లైట్ ఆఫ్ ది డ్రీమ్ బిఫోర్ మీ. వీడికి గోడ యువతల నుంచున్నాడు, గోడ అవతల సన్న కనిపిస్తుంది. సన్ లైట్ వీడి మీద పడట్లేదు. ఇక్కడ సన్ లైట్ అంటే అర్థం ఏంటి, జస్టిస్ కింద తీసుకుందాం. షాడో అంటే ఏమనుకున్నాం మనం ఇందాక, ఇంజస్టిస్ కింద తీసుకున్నాం. సో ఎప్పుడైతే ఈ గోడ పెరిగిపోయిందో వాడికి నో లాంగర్ ది లైట్ ఆఫ్ మై డ్రీమ్ బిఫోర్ మీ, వాడికి వాడి యొక్క డ్రీమ్ కనిపించట్లేదు. ముందు పోనీ ఎలా ఉంచు, వాడి మీద కూడా కనిపించట్లేదు అంటండి. అబౌవ్ అని ఎప్పుడు అంటాము, పైన. బిఫోర్ అంటే ఎప్పుడు అంటాము, ముందు లేదు పైన లేదు. ఏముందంటే వాడికి, చదువు తల్లి. Only the thick wall, only the shadow. ఓన్లీ ద థిక్ వాల్ అండ్ ఓన్లీ ది షాడో. వాడికి కనిపిస్తుంది రెండే రెండు, వన్ ఈజ్ వాల్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ షాడో. ఇక్కడ వాల్ అన్న షాడో అన్న బోత్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్జస్టిస్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది తల్లి, లాస్ట్ కి ఏమవుతుంది చూద్దాం. My hands, my dark hands, break through the wall, find my dream. హ్యాండ్స్, మై డార్క్ హ్యాండ్స్ బ్రేక్ త్రూ ద వాల్, ఫైండ్ మై డ్రీమ్. ఇంకెంతకాలం కట్టిపెట్టేస్తారు నన్ను, ఇంకెంతకాలం అనదొక్కేస్తారు ఇలాగ నన్ను అని వాడి యొక్క హ్యాండ్స్ తోటి మాట్లాడుతున్నాడు. వాడి యొక్క చేతులతోటి మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు, బ్రేక్ ద వాల్. ఒక పిల్లిని తీసుకుని పిల్లిని కట్టేసాం అనుకుందాం తేజస్వి, జాగ్రత్తగా విను. ఒక పిల్లిని తీసుకుని పిల్లిని కట్టేసి దాన్ని చితక కొడుతున్నాం, ఓకేనా? Yes, sir. ఉంటదా పారిపోద్దా? ముందు తిరిగి కొడతారు సార్. ఓయ్ తిన్నంగా చెప్పు నాకు. ఒక పిల్లిని తీసుకున్నావు, పిల్లిని కట్టకుండా కొడుతున్నావు, ఉంటదా పారిపోద్దా? పారిపోద్ది సార్. ఆబ్వియస్లీ పారిపోద్ది. ఇప్పుడు తేజస్వి ఏం చేసిందంటే అదే పిల్లిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కిచెన్ లో పెట్టి ఇప్పుడు కొట్టడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది పిల్లి తేజస్వి? తిరగబడుతుంది సార్. ఆబ్వియస్లీ తిరగబడుతుంది, అవునా కదా? ఆఫ్టర్ ఆల్ పిల్లికే అంత ఉంటే ఇప్పుడు గాయత్రిని తీసుకొచ్చి కొట్టడానికి ట్రై చేసాం అనుకోండి, ఉంటదా పారిపోద్దా? గాయత్రి సార్. ఫస్ట్ పారిపోతావు కదా? ఎస్ సార్. ఆ తర్వాత గాయత్రిని తీసుకొచ్చి గదిలో పెట్టేసి కొట్టడానికి ట్రై చేసాం అనుకోండి, ఫస్ట్ కొన్ని దెబ్బలు తింటది, తర్వాత ఏం చేస్తుంది గాయత్రి? ఆ పక్కన కత్తి పెట్టి ఉంటే దాన్ని తీసుకుని మనకి, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. అభిరామ్ నువ్వేనా అంతేనా? హేమంత్, కార్తీక్, ఎస్ సార్. నువ్వైనా అదే పని చేస్తావా? ఎస్ సార్. చంద్రరావు, ఎస్ సార్. చంద్రరావు అయినా అదే పని చేస్తాడు, చరిష్మ అయినా అదే చేస్తాడు, నేనైనా అదే చేస్తాను. సో ఇక్కడ వాడి హ్యాండ్స్ ఏం చేస్తాయంటే ఎంత కాలం ఇంకా నన్ను కట్టేసి ఉంటారు అని చెప్పి ఇట్ వాంట్స్ టు బ్రేక్ ది వాల్ అండ్ ఫైండ్ మై డ్రీమ్. వాడు ఏం చేస్తాడంటే ఈ వాల్ ని బ్రేక్ చేస్తాడంట, బ్రేక్ చేసి డ్రీమ్ ని ఫైండ్ చేస్తాడంట. చదువురన్నా. Help me to shatter this darkness, to smash this night, to break this shadow into 1,000 lights of sun, into 1,000 whirling dreams of sun. సో వీడు అంటున్నాడు, హెల్ప్ మీ టు షాటర్ దిస్ డార్క్నెస్. ఈ డార్క్నెస్ ని షాటర్ చేయండి. టు స్మాష్ దిస్ నైట్. నైట్ అంటే ఇతని యొక్క జీవితం అంతా అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయిందండి. సో దాన్ని స్మాష్ చేయడానికి వాడి యొక్క చేతులను తీసుకోవాలనుకుంటున్నాడు.
టు బ్రేక్ దిస్ షాడో, హీ వాంట్స్ టు బ్రేక్ ది వాల్ ఇంటూ 1,000 లైట్స్ ఆఫ్ సన్. ఎప్పుడైతే ఈ వాల్ ని బ్రేక్ చేస్తామో ఆబ్వియస్లీ వాడికి ఏం కనిపిస్తుంది? సన్ కనిపిస్తుంది. సో సన్ ఏమనుకున్నాం మనం స్టార్టింగ్ లో తేజస్వి? జస్టిస్ సార్. సన్ అని జస్టిస్ అనుకున్నాం, సన్ అని డ్రీమ్ కింద తీసుకున్నాం. సో ఎప్పుడైతే షాడో కింద ఈ షాడో బ్రేక్ అవుతుందో ఇంటూ దెన్ ద సన్ విల్ ఫాల్ అపాన్ హిమ్ ఇన్ 1,000s ఆఫ్ లైట్. అలాగే అది ఆ 1,000s ఆఫ్ వర్లింగ్ డ్రీమ్ ఇతని యొక్క పడితే ఆబ్వియస్లీ ఇతని యొక్క లైఫ్ పైకి వెళ్తుంది. ఇతని యొక్క లైఫే కాదండి, everyone who is suffering in America, who is a black American, can achieve what the author is trying to say. పోయం అర్థమైందనండి అందరికి? ఎస్ సార్. బాగుందా బాగాలేదా పోయము చెప్పండి నాకు. బాగుంది సార్. బాగుంది. ఓకే, చరిష్మా చెప్తుంది. పోయం నచ్చిందమ్మా నీకు? ఎస్ సార్. ఆల్రెడీ చదివేసి ఉంటుంది తేజస్వి, నీకు సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో చదివేసి ఉంటారు కదా ఇది? నో సార్. నో సార్. చదవలేదమ్మా? నో సార్. నో సార్. లక్ష్మీప్రియ నచ్చిందా పోయం నీకు? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు తేజస్వి ఏం చేస్తుందంటే పోయం చదివింది కాబట్టి పోయం గురించి తన యొక్క సొంత మాటల్లో మనకి తేజస్వి చెప్పడానికి ట్రై చేస్తుంది. చెప్తలేవు సార్ పోయం గురించి? సార్ పోయంలో పోయిట్ తన డ్రీమ్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఓకే, తను బ్లాక్ అమెరికన్ అయిన కారణంగా తన డ్రీమ్ ని ఏ విధంగా అచీవ్ అవ్వలేకపోతున్నాడో చెప్తాడు సార్. ఓకే, బ్లాక్ అయినందువల్ల తన డ్రీమ్ ని అచీవ్ అయ్యే వేలో తన పెద్ద వాళ్ళ ఇంజస్టిస్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఆ వాల్ యొక్క షాడో డార్క్నెస్ తన లైఫ్ ని మొత్తాన్ని మూసేసింది సార్. ఓకే, ఇంకేమనుకుంటాడు? తన డ్రీమ్ ని అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ వాల్ ని బ్రేక్ చేసే వెళ్ళాలి సార్. బ్రేక్ చేయగలడంటవా? ఎస్ సార్. ఎలా చేస్తాడు? తన హ్యాండ్స్ తో బ్రేక్ 1000 పీసెస్ కింద బ్రేక్ చేసి తన డ్రీమ్ ని అచీవ్ చేద్దాం అనుకుంటాడు సార్. మన పోయం ని డైరెక్ట్ గా ఆలోచించొద్దు, అర్థమవుతుంది తేజస్వి? సో హ్యాండ్స్ తోటి బ్రేక్ చేయడం అంటే అక్కడ అర్థము హీ డజంట్ వాంట్ టు బికమ్ ఎ రెవల్యూషనరీ అయిపోయి ఒకటేదో చేసేయడం అని కాదు. నా ఒక్కడ వల్ల బ్రేక్ చేయడం అవుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో గోడ ఉంది, నువ్వు బ్రేక్ చేసేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి చేత్తో గుద్దేస్తే పగిలిపోద్దా? సార్ అది దేనితో చేయబడింది? సిమెంట్ ఐరన్ తోటి చేయబడ్డది. వాల్ అంటే మాటలు కాదుగా. ఇక్కడ మన పోయెట్ ఏమంటున్నాడంటే నా ఒక్కడి వల్ల కాదు అది, అది ఎవరి వల్ల అవుతుంది? ప్రతి ఒక్కడో కలిసి 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 చేస్తేనే అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ లో పోయం ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈజ్ సింగిల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడట్లేదు. హీఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ బ్లాక్ అమెరికన్ హూ ఈస్ సఫరింగ్ ఇన్జస్టిస్. సో అందరూ కలిసి కడితే, అందరూ కలిసి కట్టుగా ఉండగలిగితే ఏమవుతుందంటండి, డెఫినెట్లీ ఈ వాల్ ని షాటర్ చేయొచ్చంట. మై హ్యాండ్ మై హ్యాండ్ మై హ్యాండ్ అన్నంత మాత్రాన అక్కడ అర్థము ఒక్క బ్లాక్ అమెరికన్ కాదు తల్లి తేజస్వి, అర్థమవుతుందన్నా? ఈ పోయము ఫర్ ఎవ్రీ బ్లాక్ అమెరికన్ హూ ఇస్ ఫేసింగ్ ఇన్జస్టిస్ ఇన్ అమెరికా అట్ ది టైమ్. లాంగ్స్టన్ హ్యూజెస్ బతుకున్న కాలంలో అంటే 1920s లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాడు పోయంలో. సో ప్రతి ఒక్కడు కలిసికట్టుగా ఉంటేనే మనం ఈ జరుగుతున్న ఇంజస్టిస్ ని ఫేస్ చేయగలము, మనం అపోజ్ చేయగలము అని చెప్పి మనకి లెసన్ లో చెప్తా ఉంటాడు. చరిష్మా అర్థమైందా తల్లి? ఎస్ సార్. క్లాస్ లో అందరికి నచ్చిందా పోయము? చెప్పండి ఫస్ట్. నాకు నచ్చలేదు సార్, కొంచెం యావరేజ్ గా ఉంది, లాస్ట్ లీఫ్ లా లేదు, లేకపోతే షీ కాంక్డ్ ఎవరెస్ట్ లా లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తేజస్వి సార్ ఈ పోయం కన్నా లాస్ట్ లీఫ్ బాగుంది సార్, కానీ ఇది బాగాలేదని మాత్రం చెప్పట్లేదు సార్.
వెరీ స్వీట్. లాస్ట్ లీవ్ బాగుంటది. బట్ మనకి సాధారణంగా పోయిటరీని అర్థం చేసుకోవడానికి మన బుర్రలో ఇంకా 16 ఇయర్స్ ఓల్డే కదా! ఇది అర్థం అవ్వదు కాబట్టి నచ్చదు తల్లి. ఓకేనా? సో ఏం కంగారు పడకు. నీకు 20 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి ఆబ్వియస్‌లీ ఏమవుతదంటే పోయట్రీ చాలా చక్కగా నచ్చుతా ఉంటది నీకు. ఓకేనా? డోంట్ వర్రీ. Yes, sir. తేజస్వి దీని నోట్స్ రాస్తావా తల్లి అయితే? అమ్మ చరిష్మా Yes, sir. ఎస్ సార్. ఈ నోట్స్ రాయండి. నిత్య అడుగు తల్లి నోట్స్ పెట్టమని. ఎస్ సార్. సో ఓకే. యాజ్ ఐ గ్రూ ఇప్పుడు ఏమైంది? యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్‌కి మళ్ళీ మనం దీనికి వెళ్దామండి. దేనికి? ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌కి వెళ్దాం. ఎస్ సార్. రేపు క్లాస్ పెట్టుకుంటే మీకేమైనా ప్రాబ్లమా? No, sir. నో సార్. నో సార్. నో సార్. అందరూ గర్ల్స్ ఆన్సర్లు వస్తున్నాయి కానీ బాయ్స్ చూడండి. హేమంత్ చూడండి. అబ్బా రేపు కూడా క్లాస్. అభిరామ్ గారు ఏమంటాడు? అభిరామ్ ఏదో బ్యాడ్ స్టేటస్‌లు అవి కూడా పెట్టేసుకుంటాడు. బాబోయ్! సార్ మాకు ఆన్‌లైన్ క్లాసులు మేము బతకలేకపోతున్నాం సార్ అని. అభిరామ్? సార్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో స్టేటస్‌లు కూడా పెట్టుకుంటారు కదా! బాబోయ్! సార్ మేము మా బ్రదర్ సార్ అది. అవునా? ఓకే. ఓకే. వద్దులేనా? మా బ్రదర్ పెట్టాడు సార్ అది. ఓకే. రేపు రెస్ట్ తీసుకోండి. మనం మండే చదువుకుందాం. ఓకేనా? మండే ఏం చేద్దాం అంటే విల్ హీ కమ్ హోమ్ చదువుదాం. ఓకేనా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే తల్లి. అయితే చరిష్మా సార్. మండేకి నోట్స్ అవుతుందా నాకు? ట్యూస్డే అన్నారు కదా సార్. ట్యూస్డే అన్నానా? ఎస్ సార్. అనే ఉంటానులే. సరే అయితే ట్యూస్డేకి నోట్స్ అవుతుందా నాకు? ఎస్ సార్. Yes, sir. ఓకే తల్లి. అయితే ఐ విల్ చెక్ యువర్ నోట్స్ ఆన్ ట్యూస్డే. ఓకేనా? ఎస్ సార్. Yes, sir. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా తల్లి క్లాస్‌లో? నో సార్. ఏంట్రా మీకు డౌట్స్ లేవా అసలని? No, sir. చంద్రరావు ఉన్నాడు అసలు? Yes, sir. ఉన్నాను సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు జరిగిన లెసన్స్ మీద? లేవు సార్. లేవు. తేజస్వి నీకమ్మా? No, sir. నో. గాయత్రి నీకు తల్లి? నో సార్. సుప్రజ? నో సార్. నో. లక్ష్మీప్రియ? No, sir. నో. ఇంకా కార్తీక్ ఉన్నాడా? Yes, sir. డౌట్స్ ఏమైనా ఉన్నాయా నీకు? No, sir. చరిష్మా నీకు తల్లి? నో సార్. అసలు చరిష్మాకి డౌట్సే ఉండవు తెలుసా? చరిష్మా ఫుల్ సూపర్ బ్రిలియంట్ స్టూడెంట్. ఓకే. సో విల్ మీట్ ఆన్ ట్యూస్డే రైట్? అదే మీట్ ఆన్ మండే. నోట్స్ ఆన్ ట్యూస్డే. ఓకేనా తల్లి? Yes, sir. ఓకే నాన్న. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ Thank సార్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ. బాయ్.